గుడ్ మార్నింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్, మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. మనం ఇప్పుడు కీబో సైట్ ఓపెన్ చేసి మనకు 15 ఇవాళ 15 కాబట్టి ఇయర్లీ మనకు కమిషన్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇయర్లీ మనకు వచ్చిన తర్వాత మంత్లీ వైజ్ యాడ్ అవుతుంది. అది మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ప్రతి ఒక్కరు తమ కీబో ఐడి ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. కీబో ఐడి ఓపెన్ చేసుకోండి. క్లోజ్ చేయండి. ఇక్కడ ఐడి అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే, దీనిలో మెర్జెస్ ఉన్నాయి. మెర్జెస్ చెక్ చేద్దాం మనము. అయితే ఇక్కడ మెనూలో వచ్చేసి మై కమిషన్లో పోండి. మై కమిషన్లో పోయిన తర్వాత 15th 6th అంటే ఈరోజు సైడ్కి తీసుకోండి. స్టేకబుల్ కాయిన్స్ అనేది ఇక్కడ అవుపడుతుంది. 3.1135 అనేది కన్వర్ట్ టు సేలబుల్ కాయిన్స్. ఇయర్లీ వచ్చినటువంటి దాంట్లోకి వెళ్ళి ఎవ్రీ మంత్ మనకు వాళ్ళ అమౌంట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఎవ్రీ మంత్ 15కు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3.1135 ఇక్కడ మనం చూద్దాము. అండ్ ఇయర్లీ ఎన్ని వెళ్ళినాయో చూద్దాము. ఇక్కడ చూస్తే 48 కాయిన్స్ వెళ్ళాయి. 48 కాయిన్స్లో మనకు ఎవ్రీ మంత్ అనేది 3.11 అనేది వెళ్ళడం జరుగుతుంది. అదే మనం మెర్జ్లో పోయి చూద్దాము. మెర్జ్లో సుధా యాడ్ అవుతున్నాయా మీరు చేసుకున్నటువంటి అకౌంట్. ఇక్కడ ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేద్దాము. క్లోజ్ చేద్దాము. చేసిన తర్వాత కిందికి వచ్చేసి ఇయర్లీ అనేది 15 కాయిన్స్ అనేది ఇయర్లీ సేలబుల్ వెళ్ళడం జరిగింది. ఆ 15కు మనకు ఎవ్రీ మంత్ ఎన్ని యాడ్ అవుతున్నాయంటే మై కమిషన్లో పోయి మై కమిషన్లో పోయిన తర్వాత 15th 6th ఇటు సైడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ 3.39 యాడ్ అవ్వడం జరిగింది. ఎవ్రీ మంత్ 3.39 యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం డాష్ బోర్డ్లో రావడం జరిగింది. ఇక్కడ 15 కాయిన్స్ ఉండడం, టోటల్ సేలబుల్ 15 ఉన్నాయి. ఇంకో అకౌంట్ మనం తీసుకున్నట్లయితే 2 అకౌంట్లు ఉన్నాయి. దీనిలో ఫస్ట్ది మనం చూడడం జరిగింది, సెకండ్ది మనం ఓపెన్ చేసాము. దీనిలో మనకు వచ్చేసి ఇయర్లీ 14.80 రావడం జరిగింది. అది మనం వచ్చేసి సేమ్ మనము మై కమిషన్లో పోయి పక్క చేసినట్లయితే ఇక్కడ మనకు 3.7021 అనేది కన్వర్ట్ అవ్వడం జరిగింది. దీనిలో కలవడం జరిగింది. మళ్ళీ మెయిన్ అకౌంట్లో రావాలంటే మెనూలో వచ్చి డాష్ బోర్డ్ స్విచ్ ఆఫ్ మెయిన్ కొట్టేస్తే మళ్ళీ మెయిన్ అకౌంట్ రావడం జరిగింది. ఇక్కడ కొద్దిగా చెక్ చేద్దాం. కొత్త అప్డేట్ ఏమన్నా ఉండవచ్చు. ప్రొఫైల్, ఆధార్, మెర్జ్, కేవైసీ, మై కమిషన్, విత్డ్రాల్, డీటెయిల్స్, ఓటీటీ, ఇలా ఓపెన్ చేసుకుని డైలీ 1 టైం అన్న చూసుకోవాలి. ఎందుకంటే కొత్త ఆప్షన్ ఇప్పుడు రాబోతుంది. ఇంకా మనం బీటీసీ హిస్టరీలో పోతే ఎక్స్ట్రా కాయిన్స్ అనేది ఇక్కడ 27 కాయిన్స్ యాడ్ అవ్వడం జరిగింది. ఇదేంటి ఎక్స్ట్రా కాయిన్ అనేది కన్ఫర్మేషన్ కాలేదు. ఎక్స్ట్రా
27. సరే, ఇది ఒక మీన్స్ రిటర్న్ కైండ్స్ అనేది 8 నాడు మనము బీసీటీలో కొట్టినటువంటి కైండ్స్ ఇవి. ఎక్స్ట్రా కైండ్ అనేది ఒక 27 కైండ్స్ యాడ్ అవ్వడం జరిగింది. వేరే వేరే అకౌంట్లో చూద్దాం ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ అయినా. దేనిలో పడేది మై కమిషన్. ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఏం లేవు, ఇయర్లీ మాత్రమే ఉన్నాయి. మెయిన్ అకౌంట్ 27 దీనిలో చెక్ చేద్దాం. 10205 ఎక్స్ట్రా అయితే వేరే అకౌంట్ ఓపెన్ చేసి చూద్దాము. దానిలో ఎక్స్ట్రా ఏమన్నా కైండ్స్ యాడ్ అయినా చూద్దాం. దేనికి సంబంధించిందని క్లారిటీ కావాలి. ఇది వచ్చేసి ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ అకౌంటు. హయ్యర్ ఎడ్యుకేషన్ అకౌంట్ ఇయర్లీ అనేవి ఇందులో ఇయర్లీ కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్లీ వెళ్ళడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ డైరెక్ట్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 15th నాడు 27 కైండ్స్ రావడం జరిగింది. 27 అనేది కన్వర్ట్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్లీ 27 కైండ్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి ఈ విధంగా ఎవ్రీ మంత్ 27 మంత్లీ కైండ్స్ సేలబుల్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు క్లారిటీ అనేది ఎక్స్ట్రా అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. ఎక్స్ట్రా వేరే అకౌంట్స్ కూడా యాడ్ అయినాయా, ఈ అకౌంట్ వేరే అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో చూద్దాము 311 ఉన్నాయి. ఇక్కడ ఇయర్లీ వచ్చేసి 208. అయితే మంత్లీ డివైడ్ చేస్తే మన కమిషన్ ఎంత యాడ్ అయినాయో చెక్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి మంత్లీ అనేది మనకు 13 కైండ్స్ యాడ్ అవుతుంది ఇయర్లీ. దీనిలో అనేది ఎక్స్ట్రా అనేది ఏం లేదు. దానిలో ఎందుకు యాడ్ అయినాయి మరి ఎక్స్ట్రా కైండ్స్? ఇక్కడ చూద్దాం ఎక్స్ట్రా కైండ్స్ ఎందుకు యాడ్ అవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, ఓపెన్ చేసుకొని. కమిషన్ 3 అని ఉన్నాయి. ఐడి ఎవరిది? దేనిలో ఎక్స్ట్రా కైండ్స్ ఇవ్వబడ్డాయి? every month. ఇక్కడ మనము సరే ఇప్పుడు ప్రతి ఒక్కరికి 15th మనకు ఇయర్లీ మంత్లీ కైండ్స్ వెళ్ళడం జరిగింది. మీరు సార్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇంకా ఇదొకటి 8 నాడు మనకు బీసీటీలో కొట్టినటువంటి కేఎక్స్ఎన్ నుండి బీసీటీలో ట్రాన్స్ఫర్ అయినటువంటి కైండ్స్తో మనకు చూపించడం జరుగుతుంది 8 నాడు. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే.
థ్యాంక్ యూ